చెవులున్నా వినపడదు, నోరున్నా మాట్లాడు, సీఎం అడిగినా సహాయం చేయడు, అభివృద్ధికి అసలే సహకరించడు. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ మళ్ళీ ఫైర్. ఇప్పటికే రాజాసింగ్పై పార్టీ హైకమాండ్ సీరియస్. ఏ క్షణంలోనైనా వేటు పడే ఛాన్స్ అంట. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై గోషంహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి పరోక్ష విమర్శలు చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ పరోక్ష విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహాయం అడుగుతున్నా కొందరికి చెవులున్నా వినపడదన్నారు, నోరున్నా ఏమీ చెప్పరంటూ రాజాసింగ్ ఎద్దేవి చేశారు. అలాంటి మహానుభావుల్ని అడిగితే ఏం సాయం చేస్తారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ కిషన్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. కిషన్ రెడ్డి గోషంహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతున్నట్టుగా బీజేపీలో అంతర్గతంగా ఒక చర్చ నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ఇక్కడ మీరు రాజాసింగ్ సంబంధించిన కామెంట్స్ చూసిరు. కామెంట్స్ చూస్తే ఏమంటాడు రాజాసింగ్, ఇక్కడ రాజాసింగ్ క్లియర్గా చెప్తున్నటువంటి ముచ్చట ఏంది, మన గతంలో కూడా మాట్లాడుకున్నాం రాజాసింగ్ సంబంధించిన వ్యాఖ్యల గురించి. సో ఎప్పుడైతే కల్వకుట్ల కవితమ్మ డాడీకి లేఖ రాసిందో, డాడీకి లేఖ రాసి ఆ లేఖ బయటకు వచ్చిన తర్వాత అవును బరాబరి లేఖ నేనే రాసినా అని కవితమ్మ ఎప్పుడైతే ఒప్పుకున్నదో, ఆ ఒప్పుకున్న తర్వాత ఫస్ట్ రియాక్ట్ అయిన వ్యక్తి బీజేపీలో రాజాసింగే. ఫస్ట్ రియాక్ట్ అయిన వ్యక్తి బీజేపీలో రాజాసింగే. ఏమన్నాడు రాజాసింగు, బరాబర్ కవిత చెప్పింది నిజమే, మా నేతలు చీకటి ఒప్పందం పెట్టుకున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికి టికెట్లు ఇవ్వమంటే వాళ్ళకి టికెట్లు ఇస్తారు, మా వాళ్ళకు ముళ్ళలు ముడితే మూటలు ముడితే మరి అమ్ముడు బోనికైనా టికెట్లు అమ్ముకోనికైనా సిద్ధమే అని చెప్పేసి రాజాసింగ్ సొంత పార్టీ మీద పార్టీ నేతల మీద కుండ బద్దలు కొట్టినట్టు మరి ఉన్నదంతా కడుపులో ఉన్నదంతా కక్కేసాడు. మరి అటువంటి రాజాసింగ్ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు, ఆయన సస్పెండ్ చేస్తారా, పార్టీ నుంచి శాశ్వతంగా బయటకు పంపుతారా అనేటువంటి ఒక చర్చ జరిగింది. కానీ ఏం యాక్షన్ తీసుకోలే. నా జోలికి వస్తే నన్ను సస్పెండ్ చేస్తే మీ అందరి జాతకాలు బయట పెడతా అని రాజాసింగ్ క్లియర్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. అయినా మరి రాజాసింగ్ ఎంట్రుగా కూడా ఎవరు బీకలేకపోయారు. సో ఇప్పుడు రాజాసింగ్ మళ్ళీ నిన్న బండారు దత్తాత్రేయకు సంబంధించి ఆయన పుస్తక ఆవిష్కరణలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కిషన్ రెడ్డి కానీ లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కానీ వీళ్ళందరూ సహకరిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోతానని నేను ఒక స్టేట్మెంట్ చేసిండు ఆ వేదికగా. అక్కడ మరి కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు. సో కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ ఏమంటున్నాడు, కొంతమందికి చెవులున్నా వినపడదు, నోరున్నా మాట్లాడు, సీఎం అడిగినా సహాయం చేయడు, అభివృద్ధి అసలే సహకరించరు. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ ఫైర్. గతంలో కూడా మేకప్ బ్యాచ్ అని మేకప్ వేసుకుంటారు అని చెప్పేసి ఇండైరెక్ట్గా కిషన్ రెడ్డిని మరి అనేక మార్లు రాజాసింగ్ కొంత టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఈ మధ్యకాలంలో మరి పచ్చగడ్డేస్తే భగ్గుమన్నట్టుగా కిషన్ రెడ్డికి రాజాసింగ్ అస్సలు పడతలేదట. కిషన్ రెడ్డికి రాజాసింగ్ అస్సలు పడతలేదంట. ఓవైపు కిషన్ అన్న వర్గం, మరోవైపు రాజాసింగ్ అన్న వర్గం, ఈ ఎవరికి వాళ్ళు యమునా తీరం అన్నట్టుగా పోస్టుల మీద పోస్టులు మరి వార్ యుద్ధం ప్రకటించేట్టుగా వార్ చేసుకుంటారు సోషల్ మీడియాలో. మరి డైరెక్ట్ అధ్యక్షుడికే సూటు పెట్టినటువంటి రాజాసింగ్ మరి ఈ అంశాన్ని ఎక్కడ దాకా తీసుకుపోతారా, అధిష్టానం కూడా సీరియస్ అయినట్టు రాజాసింగ్ మీద ఈ రకంగా పార్టీని ఇరికాటంలో పెట్టడం, పార్టీ లైన్ దాటి మాట్లాడడం, పార్టీని బదలాం చేయడం, పార్టీలో ఉన్నటువంటి నేతల్ని మరి బజార్కిచ్చే ప్రయత్నం చేస్తే సరికాదు సుమా అని మరి మస్తు సార్లు రాజాసింగ్కు మరి వార్నింగ్ ఇచ్చినప్పటికీ రాజాసింగ్ ఎక్కడ తగ్గుతలే. నన్ను గనక సస్పెండ్ చేస్తే, నన్ను గనక బయటకు పంపిస్తే మీ జాతకాలని బయట పెడతా, మీరు చేసినటువంటి చీకటి ఒప్పందాలని బయట పెడతా అని సొంత పార్టీ నేతలనే మరి రాజాసింగ్ బెదిరిస్తున్నాడంటే ఆలోచన చేయండి. ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో, ఎటువంటి అంశాలు మరి రాజాసింగ్ దగ్గర ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని మాట్లాడినా, ఇంత తిట్టినా, ఇంత ఓపెన్గానే పార్టీని బదలాం చేసినా రాజాసింగ్ మీద ఎవ్వరు స్పందిస్తలేరు. రఘునందన్ స్పందించాడు, బండి సంజయ్ స్పందించాడు, అరవింద్ స్పందించాడు, కిషన్ రెడ్డి స్పందించాడు, ఈటల స్పందించాడు. బడా నేతలుగా ఉన్నటువంటి ఏ నేత కూడా స్పందించాడు. ఒకరు స్పందించిన యాక్షన్ తీసుకోరు. సో నేనేమంటున్నా రాజాసింగ్ అంటే, మీ దగ్గర అందరి జాతకాలని అంటున్నారు కదా, నిజంగానే జాతకాలు ఉంటే బయట పెట్టండి రాజాసింగ్ గారు. ఎందుకు వాళ్ళతోటి ఈ రోజు యుద్ధం? ఆ జాతకాలు ఏదో బయట పెడితే తెలంగాణ ప్రజలు కూడా క్లారిటీ వస్తుంది కదా, మీ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, మీ పార్టీ ఎట్లా నడుస్తున్నది, మరి వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ కరెక్టా లేకపోతే మీరు చెప్తున్నటువంటి వర్షన్ కరెక్టా, తెలంగాణ ప్రజలు కూడా క్లియర్గా
తెలుస్తుంది కాబట్టి మేము రాజా సింగ్ను రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని బయటపెట్టుర్రి, మీ దగ్గర ఉన్నటువంటి చిట్టాను విప్పండి. తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు కదా, చూడాలి రాజా సింగ్ ఏం జరుగుతుంది. ఇప్పుడైతే పక్కా వేటు పడుతుందంట. ఈసారి ఏ క్షణమైనా రాజా సింగ్ మీద వేటు పడవచ్చు అనేటువంటి వార్త కనిపిస్తుంది కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది, వేటు పడుతుందా మరి ఏం జరుగుతుంది అనేది.